అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన రాష్ట్రం లోపల ప్రవేశపెట్టబోతున్నారు. అది ఏప్రిల్ మొదటి వారం నుంచి మన రాష్ట్రంలో కూడా అందుబాటులోకి రానుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూసినట్లయితే నేను చెప్పబోయేటటువంటి విషయం మీకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు చూసిన తర్వాత నిజంగానే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సర్చ్ లోకల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థిక పరిమితులతో ఎలాంటి సంబంధం లేకుండా ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కుటుంబంలోని వయోవృద్ధులు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అనేది పొందవచ్చు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు నెట్వర్క్ హాస్పిటల్స్కు తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ వయోవందన్ స్కీమ్. ఇది ఏప్రిల్ నుంచి మన రాష్ట్రంలో కూడా అమలులోకి రానుంది. ఈ పథకం ద్వారా 70 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అయితే అందించబోతుంది. దీనిలో ట్రీట్మెంటు, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి 5 లక్షల రూపాయల దాకా ఫ్రీగా అందుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు సైతం ఈ యొక్క ఆయుష్మాన్ వయోవందనకు అర్హులే. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు ఈ స్కీమ్ కింద కూడా ప్రయోజనం పొందొచ్చు. ఆయుష్మాన్ వయోవందన పథకాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది అమలులోకి రానుంది. దీనికి మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ స్కీమ్కు వయసు ఒకటే ప్రామాణికంగా తీసుకుంటారు. 70 ఏళ్ళు పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డు పొందడానికి అర్హులే. మరి ఈ కార్డులను పొందాలంటే ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ beneficiary.nha.gov.in అనేటటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మీరు ఇక్కడ బెనిఫిషియరీ, ఆపరేటర్ అని 2 ఉన్నాయి కదా. ఈ బెనిఫిషియరీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ క్యాప్చాని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. తర్వాత ఆథరైజేషన్ మోడ్ కొట్టిన తర్వాత లాగిన్ చేస్తే మీకు ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇంకొక వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను. దీంతో పాటుగా ఆయుష్మాన్ మొబైల్ యాప్ అనేది ఒకటి ఉంది. దీని ద్వారా కూడా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి నుంచి కూడా మీరైతే ఈ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్య మిత్ర సిబ్బందికి ఆధార్ కార్డు వివరాలు మీరు అందించినట్లయితే వాళ్ళు రిజిస్టర్ చేసి మీకైతే ఈ యొక్క కార్డును వాళ్ళు అందించడం జరుగుతుంది. PMJAY ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఎవరై కింద కేవలం ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పొందడానికి వీలుండగా ఈ ఆయుష్మాన్ భారత్ వయోవందన స్కీమ్ ద్వారా 70 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా వాళ్ళ ఆర్థిక స్తోమతకు సంబంధం లేకుండా ఈ యొక్క 5 లక్షల రూపాయల వరకు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అదైతే పొందవచ్చు. మరి ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో అది ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్, అదేవిధంగా ఎంపానల్ అయినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా చికిత్స పొందొచ్చు. సో ఇప్పటికే ఉన్నటువంటి రోగాలకు కూడా మీరు చికిత్స పొందొచ్చు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ వంటి తీవ్రమైన రోగాలకు ఈ స్కీమ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపుగా 416 ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ఎంపానల్ అయి ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో వయోవందన్ కార్డు కలిగినటువంటి వారు వైద్య సేవలను ఫ్రీగా పొందొచ్చు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 66 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 47 హాస్పిటల్స్ ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నాయి. సో రాష్ట్రం మొత్తంలో దాదాపుగా 1017 ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ యొక్క సేవలను సీనియర్ సిటిజన్స్ అనేది పొందవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేయాలనుకున్నటువంటి విషయం. ఈ వీడియో మీకు నిజంగానే యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం
మన సెర్చ్ లోకల్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.